నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం కింద అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల విభాగ అధిపతి, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అండ్ సలహాలు, సూచనలు కూడా తీసుకుందాం సార్ దగ్గర నుంచి. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే సార్. కేఎల్ యూనివర్సిటీలో అందించే వివిధ బీబీఏ అండ్ బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రాంల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డీటెయిల్గా మాకు? 2026-27 విద్యా సంవత్సరానికి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్, కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ల నుండి మొత్తం 12 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నామండి. వాటిలో మొదటిది బీబీఏ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్, రెండవది బీబీఏ విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, BBA with Logistics and Supply Chain Management, BBA with Digital Marketing, BBA with Business Analytics, BBA with Artificial Intelligence, BBA with Information Technology, BBA Feed Technology, BBA with CMA Orientation, BBA with ACCA Orientation తోటి BBA International Accounting and Taxation, అంతేకాకుండా BBA LLB అనే ప్రోగ్రామ్ని మొత్తం 12 రకాల ప్రోగ్రాంలు అందిస్తున్నాము. వీటన్నిటిలో మొదటి 11 ప్రోగ్రాంలు 3 సంవత్సరాల డ్యూరేషన్కి సంబంధించినవి. బీబీఏ ఎల్ఎల్బి మాత్రము 5 సంవత్సరాల డ్యూరేషను. అంటే లాయర్లు కావాలనుకున్న విద్యార్థులు, జడ్జిలు కావాలనుకున్న విద్యార్థులు, లీగల్ ఎక్స్పర్టైజ్ కావాలనుకున్న విద్యార్థులు 5 సంవత్సరాలైనటువంటి బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. అంతేకాకుండా ఈ 12 రకాల బీబీఏ ప్రోగ్రాంలు కాకుండా ఈ సంవత్సరం హై ప్యాకేజ్ టార్గెట్ తోటి, అంటే ఇంకా ఎక్కువ ప్యాకేజీలు సాధించాలనే లక్ష్యంతో కొత్త రకాలైనటువంటి స్పెషలైజేషన్లు ప్రవేశపెడుతున్నాము. వాటిలో మొదటిది బీబీఏ విత్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్నోవేషన్, రెండవది బీబీఏ ఫిన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్నోవేషన్, మూడవది బీబీఏ అల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్, నాలుగవది బీబీఏ బ్రాండ్ లీడర్షిప్, ఐదవది వెంచర్ బిల్డింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇలా లేటెస్ట్ స్పెషలైజేషన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామండి. రైట్ సార్, ఒకసారి కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ప్రోగ్రాంల స్పెషాలిటీస్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి ఒకసారి చెప్తారా? ప్రత్యేకతలు తీసుకుంటే కనుక కేఎల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుంచి కూడా కేఎల్ యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్స్కి పేరు. అంటే విద్యార్థులు జాయిన్ అయినటువంటి విద్యార్థుల్లో ప్లేస్మెంట్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మేము జాబ్లు ఇవ్వటం జరుగుతుంది. అదే పరంపరని మనం బీబీఏ ప్రోగ్రాముల్లో కూడా కొనసాగిస్తున్నాం. అంటే బీబీఏ ప్రోగ్రామ్ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్. రెండోది ఏమంటే వీఆర్ నోన్ ఫర్ 100 వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మా క్లాస్ రూమ్లు హై టెక్నాలజీతో ఉంటాయి, లైబ్రరీ మంచి టెక్నాలజీతో ఉంటుంది, అదేవిధంగా మంచి స్పోర్ట్స్ సదుపాయాలు, హాస్టల్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి జిమ్ము, స్విమ్మింగ్ పూలు, ఇలా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంతేకాకుండా 100% హైలీ క్వాలిఫైడ్ డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇంతేకాకుండా ఇక్కడ డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంట్. సో మీరు మీ విద్యార్థులను కానీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ జీరో ర్యాగింగ్ ఫ్రీ ఎన్విరాన్మెంటు, అదే కాకుండా మంచి డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంట్. అంటే కేఎల్ యూనివర్సిటీ బీబీఏని తీసుకుంటే కనుక ఇట్ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్, అండ్ ఇట్ ఈజ్ నోన్ ఫర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఇట్ ఈజ్ నోన్ ఫర్ 100% హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ నోన్ ఫర్ డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్. సో ఇవే కాకుండా మనము ఈ సంవత్సరం నుండి హై ప్యాకేజ్ టార్గెట్ తోటి, అంటే వరల్డ్ క్లాస్ కంపెనీలని టార్గెట్ చేసే ఉద్దేశంలో ఉన్నాము. అంటే ఇప్పటి వరకు మా బీబీఏ ప్యాకేజీలు తీసుకుంటే కనుక 6 lakhs నుంచి 15 lakhs యావరేజ్ తోటి నడుస్తున్నాయి. అయితే మేము ఈ ప్యాకేజీల కంటే ఇంకా ఎక్కువ ప్యాకేజీలు సాధించాలనే లక్ష్యంతో ఇప్పుడు దేశంలో మరెక్కడా ఉన్నటువంటి స్పెషలైజేషన్స్, నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బీబీఏ విత్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బీబీఏ విత్ అల్గోరిథమిక్ ట్రేడింగ్, బీబీఏ వెంచర్ బిల్డింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, BBA brand leadership and
కార్పొరేట్ అడ్వైజరీ అంటే ఇలాంటి స్పెషలైజేషన్లు. ఇంతేకాకుండా బీబీఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ విత్ ఏఐ అప్లికేషన్స్, బీబీఏ విత్ ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్. సో ఇటువంటి స్పెషలైజేషన్స్ని కూడా మేము ఈ సంవత్సరం నుంచి అందిస్తున్నాము. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ఏంటంటే మేము ట్రైమిస్టర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీబీఏ లెవెల్లో ట్రైమిస్టర్ విధానం అంటే సంవత్సరం మొత్తం మీద మామూలు యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ 2 సెమిస్టర్లు ఉంటాయి, కానీ మేము 3 సెమిస్టర్ సిస్టము, అంతేకాకుండా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ని ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. వీటితో పాటు టెక్నాలజీ ట్రాక్ తోటి మన బీబీఏ అకాడమిక్ స్ట్రక్చర్ని మార్పు చేయడం జరిగింది. అంటే ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తామంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా అకాడమిక్ స్ట్రక్చర్లో మార్పులు చేస్తూ ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మా సిలబస్ కరికులం డిజైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ కంపెనీల్లో జాబులకు డిమాండ్ ఉంది, వాళ్ళు ఏ రోల్స్ని ఇస్తున్నారు, వాళ్ళకి ఎంతెంత ప్యాకేజీలు లభిస్తున్నాయి, ఏ కంపెనీలు హైర్ చేస్తున్నాయి అని చూసి వాళ్ళకి ఆ జాబ్ రావాలంటే మనం ఏ బండిల్ ఇవ్వాలి. అంటే మేము ప్రతి కోర్సును కూడా వారికి జాబ్ ఇచ్చే కోర్సును ఉంచుతాం, కానీ ఇర్రిలవెంట్ కోర్సులు అనేవి మేము టీచ్ చేయడం జరగదు. అంటే ఏంటంటే మేమంతా కూడా అవుట్కమ్ ఓరియంటెడ్గా, ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా మా విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థని రూపొందించడం జరిగింది. విద్యార్థులు బీబీఏ ప్రోగ్రాంలను ఎంచుకుంటే వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రోజుల్లో బీబీఏకి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బీబీఏ చదివితే అన్ని రంగాల్లో జాబులు సంపాదించగలుగుతారు. అంటే ఉదాహరణకు తీసుకుంటే కనుక ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి విద్యార్థి కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో మాత్రమే జాబును పొందగలుగుతాడు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి కన్స్ట్రక్షన్ కంపెనీలోనే జాబును పొందగలుగుతాడు. అలానే డాక్టర్ చదివిన విద్యార్థి హాస్పిటల్లో మాత్రమే జాబును పొందగలుగుతారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే మాత్రమే జాబును పొందగలుగుతారు. అలా కాకుండా బీబీఏ చదివిన విద్యార్థులు అన్ని రకాల కంపెనీల్లో జాబులు పొందగలరు. అంటే ఫార్మసిటికల్ కంపెనీలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, రీటైల్ కంపెనీలో కానీ, అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, ఏ రంగంలోనైనటువంటి కూడా జాబ్ చేయటానికి వీళ్ళకి అర్హత వస్తుంది. అంతేకాకుండా బీబీఏ ప్రోగ్రామ్ ఏమంటే 3 years డ్యూరేషన్ ఉన్నటువంటి ప్రోగ్రాము. అంటే 3 yearsలో కొంచెము లెస్ ఎఫర్ట్తో చదువుకోవచ్చు. అంటే సాధారణంగా ఏంటంటే స్మార్ట్ వేలో జాబ్ సంపాదించాలి, మంచి కెరీర్ని సాధించుకోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్రోగ్రాము. అంతేకాకుండా కొంతమంది ఏమంటే అండర్ గ్రాడ్యుయేషన్ తోటి ఆగకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు. అంటే ఎస్పెషల్లీ అమెరికాలో ఎంఎస్ చదువుదాము, అమెరికాలో ఎంబీఏ చదువుదాము, లేకపోతే ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుదాము, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుదాం అనుకునే పిల్లలు. అటువంటి పిల్లలకు ఇక్కడ 1 year కలిసి వస్తుంది. ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో 4 సంవత్సరాల పాటు చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే బీబీఏ చదివిన విద్యార్థులకి ఇది 3 సంవత్సరాల ప్రోగ్రాం అవటం వల్ల మీకు 1 year కలిసి వస్తుంది. అంటే బీబీఏ ప్రోగ్రాము చదవడానికి తేలిగ్గా ఉంటుంది. 3 సంవత్సరాల్లో నువ్వు విద్యార్థులు జాబు పొందవచ్చు. కేఎల్ యూనివర్సిటీలో బీబీఏలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది అని అంటున్నారు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏంటది? బీబీఏ అంటే బిజినెస్ నిర్వహించడం నేర్పుతాం. అంటే బీబీఏ చదివిన తర్వాత విద్యార్థులు బిజినెస్ మేనేజర్లుగా, బిజినెస్ డెవలపర్లుగా, బిజినెస్ని అభివృద్ధి చెందే నిర్వాహకులుగా మారుతారు. అందుకని ఏంటంటే చదువుకునే టైంలో థియరిటికల్ నాలెడ్జ్ని ఇస్తాం మనం. ప్రతి సమ్మర్లో ఏం చేస్తామంటే ఈ విద్యార్థుల్ని కంపెనీల్లో పనిచేయడానికి పంపిస్తాం. అంటే ఫస్ట్ ఇయర్ చివరిలో 2 నెలల పాటు, 2వ సంవత్సరం చివరిలో 2 నెలల పాటు, 3వ సంవత్సరం చివరిలో ఇంకొక నెల పాటు ఇంటర్న్షిప్కి పంపిస్తాం. అంటే ఇంటర్న్షిప్ అంటే ఏమంటే ఏదో ఒక కంపెనీలో, అంటే వాళ్ళు ఏ కంపెనీలో అయితే జాబ్ చేయాలనుకుంటున్నారో అటువంటి కంపెనీల్లో ఒక 2 నెలల పాటు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జాబ్ రోల్లో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇలా పనిచేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, జాబ్ పొందాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, మనం చదువుకునేటటువంటి చదువుకి, మనం చేసేటటువంటి ఉద్యోగానికి
ఎటువంటి సంబంధం ఉంది, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే సమ్మర్ ఇంటర్న్షిప్కి ఇంకో ప్రత్యేకత ఉంది. విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్షిప్ చేసే టైంలో టీచర్సు సమ్మర్లో సర్ప్రైజ్ విజిట్స్కి వెళ్తారు. అంటే కొంతమంది విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్షిప్కి వెళ్ళి చేయరు అనమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే మేము సర్ప్రైజ్ విజిట్స్ ఏర్పాటు చేస్తాం. అంటే ఏమంటే వాళ్ళు ఏ కంపెనీల్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు ముందు డేటా తీసుకొని ఆ డేటాని ఆధారంగా మేము వాళ్ళు చేస్తున్నారా లేదా, ఏ విధంగా చేస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం మేము సర్ప్రైజ్ విజిట్స్ చేస్తూ ఉంటాం. సార్, ఇప్పుడు ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు. సో దానికి ఇప్పుడు అనుగుణంగానే విదేశీ ఇంటర్న్షిప్ గురించి చెప్తారా? అలాగే ఆ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదివే విద్యార్థులు ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ని కానీ లేకపోతే 3 సంవత్సరాల సమ్మర్ ఇంటర్న్షిప్ని కానీ అబ్రాడ్లో చేయొచ్చు. అంటే సింగపూర్లో కానీ, మలేషియా కానీ, లేకపోతే దుబాయ్లో కానీ, అమెరికాలో కానీ, యూకేలో కానీ, జర్మనీలో కానీ, జపాన్ కంట్రీలో కానీ చేయవచ్చు. ఇలా చేయడానికి అవకాశాన్ని కేఎల్ యూనివర్సిటీ కల్పిస్తుంది. అంతేకాకుండా ఒక సంవత్సరాన్ని అంటే బీబీఏ అనేది 3 సంవత్సరాల ప్రోగ్రాము. ఒక సంవత్సరాన్ని కానీ ఒక సెమిస్టర్ని కానీ ఫారిన్ యూనివర్సిటీలో చదవచ్చు. ఇలాంటి అవకాశాలను కేఎల్యూ కలుగజేస్తుంది. అంటే ఇలా చేరాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక మాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తారు. అదేవిధంగా వాళ్ళకి అక్కడ ఇంటర్న్షిప్ అబ్రాడ్ ప్రోగ్రామ్ను కానీ లేకపోతే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ను కానీ వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. సార్, అసలు ఈ బీబీఏలోకి ఇంకా వెళ్ళాలంటే ఒకసారి అడ్మిషన్కి సంబంధించి చెప్తారా? ఎలాంటి అర్హత ఉండాలి, ఎలా ఈ అడ్మిషన్, ఎలా ఈ ప్రవేశం పొందాలి? అంటే బీబీఏ చదవాలనుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలండి. ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఆర్ +2 ఈక్వలెంట్. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా బీబీఏ చదువుకోవచ్చు. ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఎలిజిబులే. అంటే ఎంపీసీ చదివిన వాళ్ళు కానీ, బైపీసీ చదివిన వాళ్ళు కానీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఇలా ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా సరే బీబీఏ ప్రోగ్రామ్ని చేరేటటువంటి అవకాశం ఉంది. బీబీఏ ప్రోగ్రాంలో కేఎల్ యూనివర్సిటీ బీబీఏ ప్రోగ్రాంలో చేరాలనుకునే వాళ్ళు కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కానీ, విజయవాడ క్యాంపస్లో కానీ, హైదరాబాద్ క్యాంపస్లో కానీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కానీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తారు. అంతేకాకుండా త్రూ కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ పొందవచ్చు. వెబ్సైట్లో అడ్మిషన్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మా ఎగ్జిక్యూటివ్ మీకు సమాచారాన్ని అందిస్తారు. అంటే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదవడానికి మినిమం ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. ఏ గ్రూప్ నుంచి అయినా సరే వాళ్ళు బీబీఏ ప్రోగ్రామ్ని చూజ్ చేసుకోవచ్చు. నిజానికి బీబీఏ ఎల్ఎల్బి ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? బీబీఏ అయినా సరే, బీబీఏ ఎల్ఎల్బి అయినా సరే ఉన్నత విద్యా అవకాశాలు ఎలా ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడైనా సరే, విదేశాల్లో అయినా పూర్తిగా. అంటే బీబీఏ చదివినటువంటి విద్యార్థికి ముందుగా బీబీఏ ప్రోగ్రామ్ తీసుకుందాము. అంటే మేము 12 నుంచి 17 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాము. ఈ బీబీఏ ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి విద్యార్థికి 5 రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మొదటి అవకాశం ఏంటంటే బీబీఏ తోటే జాబ్లో జాయిన్ అవటం. అంటే కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. సో జాబ్ కావాలనుకునే విద్యార్థులు ప్లేస్మెంట్కి రిజిస్టర్ చేసుకొని తదనుగుణంగా ట్రైనింగ్ తీసుకొని జాబ్ పొందవచ్చు. రెండో రకం ఏంటంటే కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంబీఏకి వెళ్దామనే ఆలోచనతో ఉంటారు. అంటే బీబీఏలో సాధారణంగా 6 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్ వస్తాయి. కానీ ఇంకా 15 నుంచి 30 లక్షల ప్యాకేజ్ కావాలనుకున్న వాళ్ళు ఎంబీఏకి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. అంటే ప్లేస్మెంట్ కావాల్సిన వాళ్ళు ప్లేస్మెంట్ తీసుకుంటారు, లేకపోతే హయ్యర్ ప్యాకేజెస్ కావాలనుకున్న వాళ్ళు ఎంబీఏ చదువుకోవడానికి వెళ్తారు ఇండియాలో. అదే కాకుండా నెక్స్ట్ ఎంబీఏ అబ్రాడ్ చదువుకోవచ్చు. మూడో అవకాశం ఏంటంటే ఎంబీఏ అబ్రాడ్ చదువుకోవచ్చు. అంటే ఎంబీఏ యూకేలో కానీ, యుఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ ఎంబీఏ చదువుకోవచ్చు. నాలుగో రకమైన అవకాశం ఏంటంటే బీబీఏ తర్వాత ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్ అనే ప్రోగ్రామ్కి బీటెక్ విద్యార్థులతో సమానంగా బీబీఏ విద్యార్థులకు కూడా
అవకాశాలు లభిస్తున్నాయి. అంటే న్యూ హెవెన్ యూనివర్సిటీ కానీ, బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూట్ కానీ, లెవిస్ యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీల్లో మా విద్యార్థులు లాస్ట్ 10 years నుంచి ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. ఐదో అవకాశం ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ సొంత బిజినెస్ని రూపొందించుకోవచ్చు. అంటే మా యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సొంత స్టార్టప్ని కానీ, సొంత కంపెనీని కానీ స్టార్ట్ చేయాలంటే అక్కడ వాళ్ళకి విలువైనటువంటి సమాచారాన్ని అందించడము, అంతేకాకుండా స్టార్టప్ని స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కలిగిస్తారు. అంటే బీబీఏలో జాయిన్ అయినటువంటి విద్యార్థికి 5 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు, అంటే జాబ్ తీసుకొని జాబ్లో సెటిల్ అవ్వచ్చు. 2 ఎంబీఏ ఇండియాలో చదువుకోవచ్చు. 3 ఎంబీఏ ఫారిన్ కంట్రీలో చదువుకోవచ్చు. 4 ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్ యుఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ చదువుకోవచ్చు. అంతేకాకుండా తమ యొక్క సొంత కంపెనీని కూడా విద్యార్థులు స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ తీసుకుంటే, బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ అంటే 5 ఏళ్ల ప్రోగ్రాము. బీబీఏ ఎల్ఎల్బి చదివినటువంటి విద్యార్థులు జడ్జిలు అవ్వచ్చు. డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, మామూలుగా నార్మల్ జడ్జిలు కానీ అవ్వచ్చు. రైట్ సార్, ఇక కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్స్ అని అంటారు, మీరు కూడా పదే చెప్తూ ఉంటారు. యాక్చువల్ మరి ఇప్పుడు అసలు ఈ ప్లేస్మెంట్స్ కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు? మీరు ఇచ్చిన మాటను మీరు అలా ఎలా నిలబెట్టుకుంటారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీనికోసం? కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక మా బీబీఏ విద్యార్థులు ఎక్సెంచర్, టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ యూనియన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, ఇలా 26 రకాలైనటువంటి కంపెనీల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఒక్కొక్క విద్యార్థి అయితే 3 నుంచి 4 కంపెనీల్లో కూడా జాబును పొందారు. ఇలా జాబును పొందడానికి వాళ్ళ ప్యాకేజీలు కూడా 6 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నాయి. అంటే మంచి కంపెనీల్లో జాబులు పొందటము, ఒక్కొక్కడు 2-3 కంపెనీల్లో జాబును పొందగలగటము, నెక్స్ట్ మంచి ప్యాకేజీల్లో జాబులు పొందగలటానికి కారణం ఏంటంటే మేము ఇచ్చేటటువంటి ట్రైనింగ్. కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కెరీర్ చాయిస్ ఆప్షన్ ఫామ్ అని బిగినింగ్లో మేము ఇస్తాము. అంటే వాళ్ళు ఏం కావాలనుకున్నారో ముందే వాళ్ళ ఛాయిస్ని వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళు ప్లేస్మెంట్ కావాలనుకున్న విద్యార్థులకు ఏం చేస్తామంటే ఇంటర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మేమే క్వాంటిటేటివ్ ట్రైనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ట్రైనింగ్ ఇస్తాం. వీక్యూఆర్ ట్రైనింగ్, వెర్బల్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఎక్స్టర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాము. దీంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్లో మా టీచర్స్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే 3 రకాల ట్రైనింగ్ ఇస్తాము. అంటే ఇంటర్నల్ వీక్యూఆర్ ట్రైనింగ్, ఎక్స్టర్నల్ వీక్యూఆర్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూలు జరిగినప్పుడు చాలా ఈజీగా జాబులు పొందగలుగుతారు. అంటే అంతేకాకుండా మా స్పెషలైజేషన్స్ కూడా జాబులు వచ్చే విధంగా రూపొందించగలుగుతున్నాం. ఈ 26వ సంవత్సరాన్ని తీసుకుంటే కనుక 2026-27 సంవత్సరానికి ప్యాకేజీలు పెంచే ఉద్దేశంతో కొత్త వినూత్నమైనటువంటి స్పెషలైజేషన్స్ మేము ప్రవేశపెడుతున్నాం. నేను చెప్పినట్లుగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్, ఈ స్పెషలైజేషను అమెరికాలో వాటన్ యూనివర్సిటీలో ఉంది. అంటే మేము సిలబస్ డిజైన్ చేసేటప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో ఏం బోధిస్తున్నారు, ఇండియాలో ఉన్నటువంటి ఐఎస్బి, ఐఏఎమ్స్లో ఏం బోధిస్తున్నారు, ఇవన్నీ చూసుకొని మా సిలబస్ని డిజైన్ చేసుకుంటాం. అంటే ఈ సంవత్సరము బీబీఏ విద్యార్థుల యొక్క పే ప్యాకేజీని పెంచే అందుకోసం మేము కొత్తగా బీబీఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్, బీబీఏ ఆల్గో ట్రేడింగ్, బీబీఏ బ్రాండ్ లీడర్షిప్, బీబీఏ ఫిన్ టెక్నాలజీ, బీబీఏ బిజినెస్ ఇంటెలిజెన్స్, బీబీఏ ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి వినూత్నమైనటువంటి స్పెషలైజేషన్ అందిస్తున్నాం. అంటే ఏమంటే కేఎల్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల కంటే 10 సంవత్సరాల ముందు ఉంటాం మేము. అంటే ఏంటంటే ప్రతి కోర్సులో కూడా ఇప్పుడు మేము కరెంట్ స్టూడెంట్స్ కూడా ఏఐకి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆధారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసి ప్రతి కోర్సును కూడా టీచ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి క్లాడ్, చాట్ జీపీటీని యూజ్ చేయటం ఎలా, అంటే మేము ట్రెడిషనల్
మోడ్ నుంచి మోడర్న్ మోడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట. రైట్ సార్, ఫైనల్గా కేఎల్ యూనివర్సిటీ గురించి, బీబీఏ గురించి మీరు డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి, సో పిల్లలకి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న పిల్లలకి ఫైనల్గా ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా? మీరు మంచి కెరీర్ని మేము మంచి కెరీర్ని ప్లాన్ చేసుకుంటుంటే ఫస్ట్ ఏమంటే మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ఆంధ్ర తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి మంచి బిజినెస్ స్కూళ్ళల్లో కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ స్కూలు చాలా గొప్పది. దానికి దానికి మీరు మాటల్లో చెప్పటం కాదు, మా నిర్ఫ్ ర్యాంకింగు 26, యూనివర్సిటీ నిర్ఫ్ ర్యాంకింగు 26, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను కేటగిరీ 1 యూనివర్సిటీ హోదాను మాకు ఇచ్చారు. మాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో ర్యాంకింగ్లు ఉన్నాయి. అందుకని మా దగ్గర చేరినటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మాకు అడ్మిషన్లు ఎలా వస్తాయంటే పేరెంట్స్ పిల్లలే ఎక్కువ అడ్మిషన్లు తీసుకొస్తారు. అంటే మా యూనివర్సిటీలో జాయిన్ అయిన విద్యార్థులు ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఏంటంటే పక్కింటి వాళ్ళు కేఎల్యూలో బీటెక్ చదివారు, ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళు బీబీఏ చదివారు, బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళు బీసీఏ చదివారు, ఇప్పుడు పూణేలో జాబ్ చేస్తున్నారు అని జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులు ఎక్కువ. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మంచి కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి బీబీఏ ప్లేస్మెంట్స్ అండ్ ఆ కోర్సుకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్, చూస్తూనే ఉండండి TV9.